ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హైదరాబాద్ లో నాన్ వెజ్ ప్రియులు ఎవరైతే ఉంటారో వారికి ఒక బిగ్ షాకింగ్ న్యూస్. ఇప్పటివరకు మనం కల్తీ అంటే ఈ కల్తీ కేవలం పాలల్లో, నీళ్ళల్లో, ఉప్పులో, పప్పులో చూసినాం, అల్లం వెల్లుల్లి పేస్ట్లో కూడా చూసినాం. కానీ ఈరోజు హోటల్స్లో సరఫరా అయ్యే మటన్, చికెన్లో కూడా కల్తీ జరుగుతుంది. ఇది ఇప్పుడు ప్రస్తుతం హైదరాబాద్ హోటళ్లను వణికిస్తున్న అంశం. హైదరాబాద్ హోటళ్లతో పాటు ప్రముఖ రెస్టారెంట్లలో తినే ప్రతి ఒక్కరు కూడా ఒక్కసారి పునరాలోచించుకోవాల్సిన అవసరం ఉంది. వాస్తవంగా ఈరోజు హైదరాబాద్లోని పలు హోటల్స్ పైన, రెస్టారెంట్ల పైన హెచ్ ఫాస్ట్ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నారు. అయితే ఇందులో భాగంగానే కొన్ని రెస్టారెంట్లలో మటన్కి బదులు బీఫ్ని అక్కడ వాళ్ళు వండి కుక్ చేసి సర్వ్ చేస్తున్నట్లుగా ఈ హెచ్ ఫాస్ట్ అధికారులు గుర్తించారు. అయితే దీంతో ఒక్కసారిగా అధికారులే విస్మయం పొందారు. మటన్ ప్లేస్లో సేమ్ మటన్ని పోలి ఉండే బీఫ్ని కొన్ని హోటల్స్, అంటే ఇది తెలిసి చేస్తున్నారా, తెలియక చేస్తున్నారా అనే దానిపైన విచారణ కొనసాగుతుంది. అయితే తెలియకుండా చేసే అవకాశం లేదు, ఇది 100% తెలిసే జరుగుతుంది అని చెప్పి అభిప్రాయాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. సో మనం దీనికి సంబంధించి మల్లేపల్లిలోని హబీబ్ నగర్లో ఒక మటన్ షాప్లో అక్కడ చాలామంది మటన్ తీసుకువెళ్తుంటారు. సో కొంతమందికి కొన్నిసార్లు ఈ మటన్ పైన ఎందుకో డౌట్ వచ్చి అధికారులను ఆశ్రయించారు. అధికారులు ఈరోజు ఉన్నట్టుండి ఆ యొక్క ఉస్మాన్ మీట్ షాప్, ఈ షాప్ పైన ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. షాప్లో వేలాడదీసిన మటన్ ఏదైతే ఉందో అది చూస్తానికి కొంత డిఫరెంట్గా ఉండడంతో అధికారులకు డౌట్ వచ్చింది. వచ్చిన ఫిర్యాదులు కూడా నిజమేనేమో అనే ఆ యొక్క నిర్ధారణకు అధికారులు వచ్చారు. సో దాన్ని పరిశీలిస్తే అది బీఫ్ మీట్గా అధికారులు గుర్తించారు. ప్రస్తుతం దానిపైన ఉన్న అనుమానం తీరాలంటే ల్యాబ్ రిపోర్ట్స్ రావాలని చెప్పి శాంపిల్స్ అన్ని కూడా ల్యాబ్కి పంపించారు. అయితే ఈ ల్యాబ్ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత దీనిపైన కఠినమైన చర్యలు తీసుకుంటామని అధికారులు చెప్తున్నారు. దీనికి సంబంధించిన ఉస్మాన్ ఖురేషితో పాటు మరొక వ్యక్తిని కూడా పోలీసులు యొక్క అధీనంలోకి తీసుకున్నారు. వాళ్ళను విచారణ చేపడుతున్నారు. ఇది ఎందుకు అంటే వీళ్ళ దగ్గర నుంచి పెద్ద పెద్ద హోటల్స్, రెస్టారెంట్లకు కూడా ఈ యొక్క మీట్ వెళ్తుందనే ఒక సమాచారం కూడా ఉంది. అయితే వీళ్ళ ఉస్మాన్ మీట్ షాప్ నుంచి ఏ రెస్టారెంట్లకు మటన్ వెళ్తుందో, ఏ చిన్న చిన్న హోటల్స్కి ఈ యొక్క మటన్ వెళ్తుంది, ఈ మటన్ ప్లేస్లో బీఫ్ పంపిస్తున్నారు అనే దానిపైన అధికారులు లోతైన దర్యాప్తు చేస్తున్నారు. హెచ్ ఫాస్ట్ అధికారులతో పాటు వీళ్ళు ఆ షాప్లో అప్పటికప్పుడు వాళ్ళకు రెడీమేడ్గా ఒక 50 కేజీల బీఫ్ మటన్ అక్కడ లభించింది. వాళ్ళు దాన్ని సీజ్ చేసి ప్రస్తుతం దానిపైన విచారణ అయితే కొనసాగుతుంది. అయితే వీళ్ళు అంటే ప్రధానంగా చెప్పేది ఏంటంటే ఉస్మాన్ ఖురేషికి సంబంధించి వాళ్ళ షాప్లో పనిచేసే వ్యక్తులు చెప్పేది ఏంటంటే ఇక్కడ కొట్టే మటన్ పెద్ద పెద్ద రెస్టారెంట్లకు పంపిస్తాం, చిన్న రెస్టారెంట్లకు పంపించాం. అంటే ఇందులో కూడా ఒక లాజికల్ పాయింట్ ఉంది. ఒకవేళ చిన్న రెస్టారెంట్లకు, చిన్న హోటల్స్కి కనుక పంపిస్తే ఖచ్చితంగా చాలా తక్కువ మంది వస్తుంటారు, చాలా తక్కువ క్వాంటిటీ వండుతారు. వండేటోడికి డౌట్ వచ్చినా, తినేటోడికి డౌట్ వచ్చినా విషయం బయటికి పొక్కుద్ది. కానీ పెద్ద పెద్ద రెస్టారెంట్లో లైట్స్ ఆఫ్ చేసి క్యాండిల్ లైట్ డిన్నర్ అని, లేదంటే మూన్ లైట్ డిన్నర్ అని ఇంకేదేదో చేస్తుంటారు. సో ఈ క్రమంలో అక్కడ వాడు ఏం సర్వ్ చేస్తున్నాడో, అంత పెద్ద హోటల్ కదా, గుడ్డి నమ్మకం, ఆ వాసన మీద ఆధారపడి మనం తింటుంటాం. తిన్న తర్వాత టేస్ట్ ఎట్లా ఉందో మళ్ళీ 10 మందికి చెప్తుంటాం. కానీ ఒక్కసారిగా ఈ యొక్క మటన్ ప్లేస్లో బీఫ్ని పంపిస్తున్నారు అనే వార్త నాన్ వెజ్ ప్రియులు, రెస్టారెంట్లకు రెగ్యులర్గా వెళ్ళి చికెన్తోనో మటన్తోనో తినే వాళ్లకు ఒక షాకింగ్ న్యూస్గా ఈ విషయం తెలుస్తుంది. అయితే మనం 3 రోజుల క్రితం చూసుకున్నాం హైదరాబాద్లోని మేఫిల్, దాంతోపాటు కొన్ని కిచెన్స్, కొన్ని పెద్ద పెద్ద రెస్టారెంట్లలో ఈ యొక్క పరిశుభ్రత, నాణ్యతకు సంబంధించిన విషయాలు మనం చూసినాం. పరిశుభ్రతలో మనం డొల్లా. హైదరాబాద్లో ఉన్న హోటల్స్ అన్నీ కూడా పరిశుభ్రతను పాటించడంలో చాలా తక్కువ పర్సెంటేజ్, వాళ్ళకు 100కు 5 నుంచి 10 మార్కుల కంటే ఎక్కువ రావు. అంటే అర్థం చేసుకోండి మన దగ్గర ఎంత దారుణంగా ఉంటుందో. సో మనం మాట్లాడినాం, గోడలకు పాకురు పట్టడం, బొద్దింకలు, ఎలుకలు, అదేవిధంగా ఆ యొక్క వాష్ ఏరియాలో కొత్తిమీర, కరివేపాకు లేకుంటే ఇట్లాంటి ఆకుకూరలు కడగడం. పన్నీర్ అయితే ఇంకా మనం చెప్పుకోకూడదు పన్నీర్ గురించి. అదంతా కూడా తయారు చేసింది. ఎలా తయారంటే మొత్తం కూడా అది కల్తీమయం. అసలు అది ఏయో కొవ్వులతోటి లేదంటే ఇతరత్ర ముడి పదార్థాలతోటి వీటిని తయారు చేస్తున్న పరిస్థితి. సో ఈ పెద్ద పెద్ద రెస్టారెంట్లలో చేసే ఈ తతంగం పైన అధికారులు చాలా కాలంగా అనేకమైన ఆరోపణలు అనేకమైన వీడియోలు వస్తున్నప్పటికీ కూడా
అధికారులు మొద్దు నిద్రలో ఉన్నారు, మామూలు మత్తులో ఉన్నారు అనేది నెటిజన్లు చేస్తున్న కామెంట్. కానీ ఈరోజు కొంతమంది అధికారులు ఈ యొక్క రంగప్రవేశం చేయడం, ఫీల్డ్ లెవెల్లో ఏం జరుగుతుందో వాళ్ళు బయటికి వెళ్తే నిజాలు, మనం నమ్మలేని నిజాలు బయటకు వస్తాయి. ఎంత దారుణమైన విషయాలంటే కల్తీ 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 అనడం వేరు, ఇట్లా చికెన్ ప్లేస్లో, మటన్ ప్లేస్లో బీఫ్ని లేదంటే కుక్క మాంసాన్ని కూడా పెడుతున్నారనే ఆరోపణలు గతంలో విన్నాం. సో ఇతర ప్రాంతాల నుంచి కుక్కల్ని చంపి తీసుకొచ్చి మన దగ్గర ఉన్న హోటల్స్లో వాటిని సరఫరా చేస్తున్నారని కూడా మనం విన్నాం. సో ఇట్లాంటివన్నీ బయటపడాలి అంటే ఆ శాఖకు సంబంధించిన ఫుడ్ ఇన్స్పెక్టర్ కావచ్చు, ఫుడ్కి సంబంధించిన అధికారులు ఎవరైతే ఉంటారో ఆ నాణ్యతా ప్రమాణాలను కొలిచే అధికారులు అందరూ కూడా ఎప్పటికప్పుడు ఫీల్డ్ విజిట్ చేస్తేనే, మామూలు మత్తులో ఉన్నంతకాలం ఇలాంటి కల్తీ రాజ్యం వెళ్ళడం తప్పదు. అలాంటి కల్తీని తిని అనారోగ్యాల బారిన పడక తప్పదు. కార్పొరేట్ హాస్పిటళ్ళకు పోయి కోట్లు ఖర్చు పెట్టక తప్పదు. కేవలం అధికారుల నిర్లక్ష్యమే ఇక్కడ కనిపిస్తుంది. హోటలోడు వానికి ఉన్న దుర్బుద్ధి కారణంగా వాడు ఏదో చేయబోతాడు. సో వాడిని ఖండించాల్సిన అవసరం, వాడిని పట్టుకోవాల్సిన అవసరం ఎవరికి ఉంది? తినేవాడు ఒకవేళ గుర్తుపడితే వాడిని కూడా బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు కస్టమర్ని. కానీ అధికారులు ఎప్పటికప్పుడు ప్రతి 3 నెలలకు ఒకసారో, 2 నెలలకు ఒకసారో, 6 నెలలకు ఒకసారి, దరిద్రానికి 6 నెలలకు ఒకసారి, ఉద్యోగం చేస్తున్నందుకు, ప్రభుత్వ జీతం తీసుకుంటున్నందుకు 6 నెలలకు ఒక్కసారి హోటల్స్ తనిఖీ చేసినా ఇట్లాంటి దారుణాలు కోకొల్లలుగా బయటకు వస్తాయి. కొంత వాటిని అధికారులు ఎప్పుడు వస్తారో తెలియదు అనే ఒక వాళ్ళు నియంత్రణలో ఉంటారు. కానీ ఈరోజు నియంత్రణ కోల్పోయి ఈ రెస్టారెంట్లు, హోటల్స్ ఇలా ప్రజారోగ్యంతో వీళ్ళు అష్టచమ్మ ఆడడం అంటే ప్రజల ప్రాణాలను పణంగా పెట్టి వాళ్ళు వ్యాపారం చేసుకుంటున్నారు, అక్రమ సొత్తును వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. సో దీనిపైన ప్రభుత్వాలు కూడా కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. సో నాన్ వెజ్ ప్రియులారా, ఎవరైతే వీకెండ్స్ ప్రతిరోజు మేము బయటనే తింటామని స్టైల్గా గొప్పలు చెప్పుకునే వాళ్ళు ఉన్నారో, మీరు తినేది మటనా, ఎద్దు మాంసమా, లేదంటే దాని ప్లేస్లో వచ్చే కుక్క మాంసమా చూసుకొని తినండి.